థర్డ్ ఎపిసోడ్లో. బట్ నాకు ఈ ఎపిసోడ్ చూడాలనుకుంటే రాజకుమార్ కోసం అయితే చూడొచ్చు మేబీ అందరూ. నాకు తెలిసి తన ఎపిసోడ్ మాత్రమే ఈ అగ్ని పరీక్ష మేబీ ఇప్పుడు సెలెక్ట్ చేసే ప్రాసెస్లో తినని సెలెక్ట్ చేసినందుకు 100% జడ్జెస్ కరెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. అగ్ని పరీక్ష సీజన్ 2లో థర్డ్ ఎపిసోడ్ ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్న అసలు వీడియో మొత్తం చూసాక మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమనిపించిందో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయకండి, మీరు తర్వాత మధ్యలో ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ ఈ వీడియో మాత్రం అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఏమనిపించదు. థర్డ్ ఎపిసోడ్ మాత్రం నాకు ఏదో అసలు ప్రతి ఒక్కటి స్క్రిప్టెడ్ లాగానే అనిపిస్తుంది రోజుకి ఎపిసోడ్ రిలీజ్ చేసిన కొద్దీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఇవాళ చూసుకున్నట్లయితే మొత్తం 7 వచ్చారు. 7 కాదు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు రెడ్ ఇచ్చిన వాళ్ళందరికంటే ఫాస్ట్గా తొందరగా కంప్లీట్ చేసేసారు. అండ్ మన ఎపిసోడ్ అయితే థర్డ్ ఎపిసోడ్ తొందరగా రిలీజ్ చేసేసారు నైట్ అయితే. సో వాళ్ళు 3 గ్రీన్స్ ఇవ్వడానికి ఒక అంటే సీజన్కి అంటే ఎపిసోడ్కి ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేస్తున్నారు టాప్ 15కి. సో ఆ టాప్ 15లో ఈ థర్డ్ ఎపిసోడ్లో ఒక 1%, 2% లేదు 1%నే సెలెక్ట్ చేశారు టాప్ 15కి. 2%ని హోల్డ్లో పెట్టేశారు. సో రెడ్ ఎస్టర్డే కూడా రెడ్ చాలా మందికి ఇచ్చేసారు. ఈరోజు కూడా రెడ్కి చాలా మంది ఇచ్చేసారు. చాలా వరకు నేను ఒక విషయం ఏంటంటే ఈ ఎనర్జీగా ఉన్న పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళకి ఏంటి జడ్జెస్ నవదీప్తోనే ఎక్కువ యాక్టివ్గా మాట్లాడిన వాళ్ళు తను గ్రీన్ ఇచ్చేస్తుంది. అండ్ బిందు మాధవికి ఎవరు అపోజిట్గా మాట్లాడుతూ ఆమె రెడ్ ఇచ్చేస్తుంది. నిన్న ఎలా జరిగిందో ఇవాళ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఈరోజు వచ్చిన కొంతమంది 7 మెంబర్స్ లేకపోతే ఎక్కువ మంది వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే సృష్టి అండ్ తను చూసుకున్నట్టు మార్నింగ్. సో మా ఎనర్జెటిక్గా బాగుంది. అండ్ ఈవెన్ తనకు రెండు గ్రీన్స్ ఇవ్వడం జరిగింది హోల్డ్లో పెట్టించినట్టుగా. సో వాళ్ళు ఏంటంటే తనకి ఏదో యాక్టివిటీస్ పిండి సంథింగ్ తను మోడలింగ్ కాబట్టి ఫిట్నెస్ అండ్ తను జిమ్నాస్టిక్ సంథింగ్ ఏదో యాక్టివిటీస్ చేసి అండ్ డ్యాన్స్ చేయించుకొని సంథింగ్ అరౌండ్ బాగానే తను యాక్టివ్గా తను ఎవరైతే పాజిటివ్గా ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళతోనే గ్రీన్ తెప్పించుకుంది. అండ్ ఈవెన్ నెగిటివ్గా ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళతోనే అయితే రెడ్ తెప్పించుకుంది. ఎందుకంటే బిందు మాధవి ప్రతి ఒక్కరికి రెడ్ ఇచ్చేస్తుంది. వాళ్ళిద్దరు నవదీప్ అండ్ అభిజిత్ వాళ్ళు గ్రీన్ ఇచ్చిన బిందు మాధవి అయితే కంపల్సరీ రెడ్ ఇస్తుంది. అంటే స్క్రిప్టెడ్ అంటే హోల్డ్లో పెట్టాలంటే వీళ్ళకి ఇలా ఇవ్వాలి, నువ్వు మధ్యలో రెడ్ ఇచ్చేసే అంతే అన్న తప్ప. సో ఆ అమ్మాయి చూసుకున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అన్నారు పాజిటివ్గా రెడీ వచ్చింది. అండ్ కొంచెం డిఫరెంట్గా లుక్ వైజ్గా స్క్రీన్ టెస్ట్కి అంటే షోలో కనిపించడానికి బాగుంటుంది అన్నట్టుగా తనను హోల్డ్లో పెట్టేసి అగ్ని పరీక్షలో తనకు ట్రైనింగ్ ఇచ్చి మేబీ సీజన్లోకి పంపించే అవకాశాలు ఉందని నాకైతే అనిపిస్తుంది. మేబీ అగ్ని పరీక్షలో లాస్ట్ ఫైనల్ వరకు ఎలాంటి కంటెస్టెంట్లు అయిపోద్దో లేకపోతే ఎలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటారో సో మొత్తం అక్కడి వరకే తెలుస్తుంది అగ్ని పరీక్ష స్టార్టింగ్లో. సో నెక్స్ట్ ఇంకోటి బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎందుకు రీజన్ అంటే నేను పుట్టడంతోనే ఒక పూజారి వచ్చాడు. సో ఈ శ్రేష్ఠి అతను హోల్డ్లో పెట్టేశారు. నెక్స్ట్ అయిపోయింది. పూజారి వచ్చిన తర్వాత తనని ఏమన్నారంటే నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా పూజ చేసుకుంటూ ఇంట్లో లేకపోతే గుళ్ళో వండుకుంటూ ఇట్లానే జరుగుతుంది, నేను బయటకు రావడానికి జరిగింది. సో అలాంటి విషయం అలా చెప్పడం వల్ల ఇన్స్పిరేషన్ కోసం నేను బయటకు రావాలి, నేను ఇలానే కాకుండా ఇంకా చెయ్యాలి, ఇంకా బయటకు వచ్చి నేను ప్రూవ్ చేసుకోవాలని ఏదో చెప్పేశాడు. సో దానికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, ఆ పర్సన్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కేటగిరీ నుంచి వస్తున్న వాళ్ళకి. సో అట్లీస్ట్ సో ఇతను తీసుకుంటే పూజారి అంటే ఇతను ఒక డిఫరెంట్ మేబీ ఇతను ఒక కేటగిరీ కింద తీసుకుంటే బెటర్ అని నాకు ఒకటి అనిపించింది. బట్ అగ్ని పరీక్ష వరకైనా తీసుకుంటే మేబీ హౌస్లో వరకు కాకపోయినా తను చూసాక నెక్స్ట్ ఏం జరగాలో ఏం చేయాలో అప్పుడు హోల్డ్లో పెట్టినా బెటర్. అండ్ అపర్ణ తను చూసుకున్నట్లయితే ఒక అకాడమీకి సంథింగ్ జాబ్ కొట్టిందట. అయితే జాబ్ కొట్టలేదు, ఎమోషనల్ స్టోరీ చెప్పింది. బట్ తను కనెక్ట్ చేశారు, తన స్టోరీ చెప్పిందంట నాకు తెలిసి అకాడమీ స్టార్ట్ చేసిందట. సో ఆర్మీ అండ్ సంథింగ్ జిఎస్సి లేకపోతే నావీ కానీ లేకపోతే సంథింగ్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే తను కోచింగ్ ఇస్తా అన్నట్టుగా తను చెప్పేసింది. సో గవర్నమెంట్ జాబ్ అనే డ్రీమ్ని బట్ తన ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సంథింగ్ తను కొట్టేది అది ఇది అని. సో అట్లా కోచింగ్ సెంటర్ పెండేసి ఇట్లా చేయాలి, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా నా డ్రీమ్ అట్లా సక్సెస్ అవ్వాలి, నేను అనేది ప్రూవ్ చేసుకోవాలి అని అంటగా తను మాట్లాడేసింది ఏదో అనిపించింది. సో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ తను ట్రైనింగ్ అంటే మేబీ ఒక 40 మినిట్స్ 14 మినిట్స్లో ఏదో పరిగెత్తుతా అన్నట్టుగా చెప్పేసింది. అంటే ట్రైనింగ్ అంత సాధిద్దామని చెప్పిన ఆ పర్సన్ సో ఆమె స్టూడెంట్స్ని జాయిన్ అయిన వాళ్ళందరూ వదిలిపెట్టి బిగ్ బాస్లో వెళ్దాం అన్నట్టుగా తను కరెక్ట్ రీజన్గా అయితే నాకైతే అనిపించట్లేదు.
రీజన్ చేసి వెళ్ళిపోతే మేబీ కోచింగ్ సెంటర్ అంతా మేము పెట్టి సో ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తను ఏడుస్తుంది, తను ఏడ్చి ఏదో చెప్పేద్దాం ఏదో చేసేద్దాం అన్నట్టుగా అక్కడ జడ్జెస్ ముందు ఏడవడం వల్ల అయితే శ్రీముఖ్ ఒక డౌట్ అంటుంది, నువ్వు ఇలా ఏడిస్తే కప్పు కొట్టలేవు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు సో కోచింగ్ ఇచ్చే ఆ పర్సన్వి, నువ్వు కోచింగ్ చేసే ఒక అందరికి ఇన్స్పిరేషన్ ఉండే పర్సన్వి, నువ్వు ఇట్లా షోకి వచ్చి ఏడ్చి నువ్వు ఏదో చేస్తే నీకు అవుట్లోకి పంపించిన తర్వాత నువ్వు కప్పు కొడతావని గ్యారంటీ లేదు, ఏం లేదు, నీలో ఇన్న ఇన్స్పిరేషన్, నువ్వు ఒక మోటివేషన్గా, నువ్వు ఒక డేర్గా అంటే నువ్వు ఒక గొప్పగా ఉండాలి, కానీ బట్ నువ్వు ఇలా వీక్గా ఇట్లా జస్ట్ ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తూ ఏడుస్తూ స్టేజ్ మీద ఇలా చేస్తే ఫన్ అయితే కుదరదు. అండ్ ఈవెన్ నువ్వు అనే పర్సన్ బయటకు అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ తప్ప ఇలా ఏడ్చి లోపలికి వెళ్ళి నువ్వు సాధిస్తావని అన్నట్టుగా అలాంటి చేసి ఇంకో పర్సన్ మన గురించి రామకృష్ణ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే పర్సన్ అయితే మనం చూసుకున్నట్లయితే మన గ్రీన్ ఇచ్చారు, అది కూడా అభిజిత్ ఇవ్వడం జరిగింది, 2 అయితే రెడ్స్ రావడం జరుగుతుంది. ఓకే, మొత్తం ఏంటంటే ఒక ఏం చెప్పాడంటే నేను ఎవరికి కనపడకుండా బయట తిరగగలిగితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని క్వశ్చన్ వేశారు. సో అమ్మాయిలకు ముద్దు పెడతా అని అంటే డైరెక్ట్ స్టేజ్ మీద అనేసాడు, అంటే లైక్ బిగ్ బాస్ చూసుకున్నట్టు కెమెరాస్ ఉంటాయి, అది ఇది ఉంటాయి, నువ్వు ఏం చేస్తావు అన్నట్టుగా అలాంటి క్వశ్చన్ వేసినందుకు తను డైరెక్ట్ బిందు మాధవ్ అయితే డైరెక్ట్ నువ్వు అరుస్తుంటే మీమ్స్ వేసి లైక్ తప్పే కదా నువ్వు సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ మాటర్గా అన్నట్టుగా మాట్లాడేసారు వాళ్ళు. సో ఇలానే ముట్టు పెడితే ఇలా జరిగితే ఇలా బాగుంటుందా అని రాంగ్ అన్నట్టుగా కొంచెం డిఫరెంట్గా అది తను చెప్పిన విధానం కూడా చాలా కరెక్ట్ చెప్పలేదు. సో రామకృష్ణ తను కూడా రెడీ చేసి తను 1 గ్రీన్ కూడా ఫెయిల్ ఐ థింక్ హోల్డ్లో కూడా లేడు, తనను కూడా క్లియర్ కట్గా రిజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చేసి రాజ్ కుమార్. ఈ పర్సన్ గురించి చెప్పలేదు, చాలా అంటే ఇన్స్పైర్ అయ్యే స్టోరీ ఏంటంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే విన్న కొద్దీ. మేబీ తను జెన్యున్గా చెప్పింది, తను ఇన్స్పైర్ మేబీ బయటకు హౌస్లోకి వెళ్తే తను చూసుకునే విధానాలు కొంతమందికి లైక్ సొసైటీలో ఉండే పర్సన్కి ఉమెన్స్కి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మేబీ తను ఇన్స్పైర్గా ఉంటుందని నాకైతే చాలా అనిపించింది. వాళ్ళ పిల్లల్ని చూసుకునే విధానం, హస్బెండ్ లైక్ తను చెప్పిన స్టోరీ మేబీ ఎపిసోడ్ చూసుంటే మీకు చాలా ఇన్స్పైర్గా అనిపిస్తుంది. సో తను బిగ్ బాస్లోకి వెళ్తే ఉండాలని 100% అయితే నాకు చాలా 100% ఫీలింగ్ కలిగింది. సో అలాంటి వాళ్ళు బయటికి రావాలి. సో ఉమెన్స్ అని కాకపోయినా మెన్ అనే పర్సన్స్ ఉమెన్స్ మేబీ విలేజ్లో సంథింగ్ అరౌండ్ కొన్ని కేటగిరీస్లలో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం సపోర్ట్ లేని వాళ్ళు కామన్ మ్యాన్స్గా ఇలా తీసుకోవడానికి బెటర్ ఆప్షన్. బట్ మీకు కంటెంట్కి లేకపోతే స్క్రీన్ టెస్ట్కి లేకపోతే స్క్రీన్ కనిపించే వాళ్ళనే తీసుకుంటారు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో అర్థమవుతున్నాయి. సో రాజ్కుమార్ ఏంటంటే తనని కంపల్సరీ తను విలేజ్ నుంచి వచ్చింది, తను హార్డ్ వర్క్ కానీ తను ఉండే విధానం కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది. తను సెలెక్ట్ అవ్వాలి మేబీ అది అవ్వాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ కోరుకోవచ్చు, ఎందుకంటే తను కంపల్సరీ తీసుకుంటారు బిగ్ బాస్ షోలకి. అగ్ని పరీక్ష కాదు, ఆల్రెడీ తనని 3 గ్రీన్స్ ఇచ్చేసి తనకు డైరెక్ట్ 3 గ్రీన్స్ ఇచ్చేసారు. నాకు తెలిసి ఇద్దరికో 3 గ్రీన్స్ ఇచ్చేసారు ఆ ఎపిసోడ్లో. మేబీ ఈ ఎపిసోడ్లో ఈమెకే 3 గ్రీన్స్ ఇచ్చేసారు అంతే. దాని తర్వాత ఇంకెవరు లేరు, అందరు వచ్చిన వాళ్ళకి రెడ్స్ లేకపోతే హోల్డ్లో పెట్టేసి అట్లనే చేసేసారు. నెక్స్ట్ చాలా అంటే చాలా బాగా నాకు తన స్టోరీ విన్నాక మేబీ తన స్టోరీ ఏవి మేబీ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఇంకా క్లారిటీగా తన ఏవి వేయడంలో తను మేబీ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఏవీస్ వేస్తారు కదా, సో అప్పుడు తన గురించి ఇంకా డీటెయిల్గా క్లారిటీగా తెలుసుకునే విధానం మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి లయ. హైపర్ యాక్టివిటీ అంటే మ్యాక్సిమం యాక్టివిటీస్ ఏమి ఇచ్చినా లేకపోతే వెయిట్ తనకు ఒక వెయిట్ లైక్ వెయిట్ ఏదో లిఫ్టింగ్ సంథింగ్ ఏదో ఇచ్చేసారు. తను 10.5 kgs తను వెయిట్ లిఫ్ట్ చేసింది. అండ్ తను చూస్తే మీరు ఎపిసోడ్ చూస్తే తను కంప్లీట్గా అసలు ఈ పర్సన్ సన్నగా ఉంది కంప్లీట్గా. ఆమె 24 years old, బట్ తను చాలా యాక్టివ్ ఉంది. తను మాట్లాడే విధానం హైదరాబాద్, సో కంప్లీట్గా స్లాంగ్ అని అది ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ హోల్డ్లో పెట్టేశారు. తను బిందు మాధవి రెడ్డి ఇచ్చేసిందా సారీ ఎవరో రెడ్డి ఇచ్చేసారు, తనని కూడా హోల్డ్లో పెట్టేశారు. బక్క ఉంది, ఇలా యాక్టివ్ ఉంది, బట్ బాగా మాట్లాడుతుంది. అండ్ ఈ ఆపోజిట్ పర్సన్ని కన్విట్ అంటే మేబీ మార్చే విధానం కూడా చాలా బాగా చేసేస్తుందని తనకు కూడా గ్రీన్ ఇచ్చేసారు. అండ్ 2 గ్రీన్స్ ఇచ్చేసి 1 రెడ్ ఇచ్చేసారు. సో బాగానే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడేసి హోల్డ్లో పెట్టేశారు. నెక్స్ట్ అగ్ని పరీక్షలు చూద్దాం అన్నట్టుగా హోల్డ్లో పెట్టేశారు. బట్ మేబీ సీజన్కి వెళ్ళే అంత అవకాశం అయితే తన దగ్గర లేదు నాకు అనిపించింది పర్సనల్గా. సో ఐ థింక్ నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చేసి వెంకీ వైబు. సో అలానే చూసుకున్నట్టు మామూలుగా లేడబ్బా. నీకు 3 గ్రీనా 2 గ్రీన్స్ ఏమో ఇచ్చారు. సో నేను యాక్టర్ని, సో నాకు పేపర్లో ఏదో రాశాడట. సో నువ్వు వచ్చే జన్మలో ఏమన్నా పుడతా అంటే పందిలా పుడతా అన్నట్టుగా రాశాడట. సో ఫన్ వేలా రాశాడా లేకపోతే వాళ్ళు ప్రతిదీ షీట్ ఇస్తారు కదా, ఆ షీట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అంటే ఆ షీట్లో వాళ్ళు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ వాళ్ళు చదువుతున్నారు లేకపోతే హైలైట్ చేస్తున్నారు తెలియదు. సో వచ్చే జన్మలో ఏంటంటే
లైక్ పందిలా పుట్టాలనంటే బురద కానీ సంథింగ్ అరౌండ్ ఒకటి తీసుకొచ్చి అక్కడ యాక్టివిటీ చేపించి బురదల పందిలా బుర్ర అని సంథింగ్ ఏదో ఇచ్చారు. తనకి 2 గ్రీన్స్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టేశారు, డైరెక్ట్ వెళ్ళిపో అని చెప్పారు. నెక్స్ట్ ఇంకో 1 గ్రీనా సారీ 1 గ్రీన్ అభిజిత్ ఇచ్చాడు అనుకుంటా. లేదు, నవదీప్ 1 గ్రీన్ ఇచ్చాడు. మిగతా ఇద్దరు వాళ్ళు అయితే రెడ్ ఇచ్చేసి పంపించారు. రిజెక్టెడ్ కిందనే నాకు తెలిసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా 1 ఛాన్స్ అన్నాడుగా, నేను యాక్ట్ అని అన్నాడుగా, ఏదైతే సోది మాటలు చెప్పేశాడు. బట్ రిజెక్ట్ చేసి పంపించేశారు. సో నాకు తెలిసి ఇంతవరకు అయితే చాలా వరకు 7 మెంబర్స్ ఏమో వచ్చారు ఈ 3rd ఎపిసోడ్లో. బట్ నాకు ఈ ఎపిసోడ్ చూడాలనుకుంటే రాజకుమారి కోసం అయితే చూడొచ్చు మేబీ అందరూ. నాకు తెలిసి తన ఎపిసోడ్ మాత్రమే ఈ అగ్ని పరీక్ష మేబీ ఇప్పుడు సెలెక్ట్ చేసే ప్రాసెస్లో తినని సెలెక్ట్ చేసినందుకు 100కి 100% జడ్జెస్ కరెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. సో ఈ 3rd ఎపిసోడ్ అయితే ఇలా జరిగిపోయింది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే రాజకుమారి వీడియో అండ్ హాట్‌స్టార్లో ఎవరెవరు చూసారో సో వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి తన ఇన్స్పిరేషన్ స్టోరీ మేబీ తనని తీసుకోవాలా వద్దా ఏంటి, తను తీసుకుంటే గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుండు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అండ్ ఈవెన్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్.